హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ గోధుమ పిండితోని క్రిస్పీగా మినీ సమోసాలు ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా మరుగుతున్న నీళ్ళలో బంగాళదుంప ముక్కల్ని వేసుకొని బాగా ఉడకనివ్వాలి. బంగాళదుంప ముక్కలు ఉడికేలోపు గోధుమ పిండి తీసుకొని దాంట్లో సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని మధ్యలో చూపించిన విధంగా ఒక చిన్న రంధ్రం చేసుకొని బాగా మరిగిన నూనెని వేసుకొని నిదానంగా కలుపుకోవాలి. నూనెతో కలిపాక పిండి ఎలా ఉండాలంటే మనం పిడికిళ్ళతో పిండి తీసుకుంటే అది దాని షేప్ని హోల్డ్ చేసేలాగా ఉండాలి. ఇప్పుడు కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ గట్టిగా పూరీ పిండిలాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఒక గిన్నెను బోర్లిచ్చి ఒక 10 నిమిషాలు పక్కన ఉంచాలి. ఇప్పుడు స్టఫింగ్ కోసం నూనె వేసి జీలకర్ర, తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసి కొంచెం ఉప్పు, పసుపు వేసి బాగా వేగనివ్వాలి. ముందుగా ఉడకపెట్టిన బంగాళదుంప ముక్కల్ని కూడా వేసి బాగా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. మ్యాష్ చేసుకున్న తర్వాత కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, ఆమ్చూర్ పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. చివరిలో కొద్దిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి. ముందుగా మనం కలుపుకున్న పిండిని చపాతీలాగా చేసుకొని చూపించిన విధంగా కట్ చేసుకోవాలి. స్క్వేర్ని తీసుకొని 4 వైపులా తడి చేసుకోవాలి. మధ్యలో ఫిల్లింగ్ పెట్టుకొని చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా అన్ని సమోసాలని బాగా ఫోల్డ్ చేసుకోండి. అన్నీ ఫోల్డింగ్ చేసుకున్నాక చూపించిన విధంగా నూనెలో వేయించుకోవాలి. సమోసాలు వేయించుకునేటప్పుడు ఎప్పుడైనా సిమ్లో కానీ మీడియంలో కానీ మాత్రమే పెట్టి వేయించుకోవాలి. సమోసాలకి నూనె కూడా ఎక్కువ హీట్ అవ్వకూడదు, మీడియం హీట్ అయితే సరిపోతుంది. అప్పుడే సమోసాలు ఈవెన్గా ఏగి పచ్చిదనం లేకుండా క్రిస్పీగా వస్తాయి. గోధుమ పిండితో చేసుకున్న సిమ్లో పెట్టుకొని నిదానంగా 10 నుంచి 12 నిమిషాల వరకు బాగా వేయించుకుంటే క్రిస్పీగా ఉండే సమోసాలు రెడీ అయిపోతాయి. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.